హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మనం ముందుగా ఏం మాట్లాడుకుంటే బిగ్ బాస్ 4 వల్ల లవ్ ట్రాక్స్ గురించి మాట్లాడాలి. ఆ వీడియో మొత్తం చాలా మంది చూశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా మీరు ఇలానే చూసారనుకుంటారు. లవ్ ట్రాక్స్ ఎవరెవరు లవ్ ట్రాక్స్ మీకు నచ్చాయో ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరెవరు అంటే లవ్ ట్రాక్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రతిదీ నేను లవ్ ట్రాక్ అనే వాళ్ళు అంటే వాళ్ళు బిగ్ బాస్ ఉన్నప్పుడు ఒకరికొకరు ఫ్రెండ్షిప్, ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ అంతకు మించి ఎక్కువ అని చెప్తలేను, ముందు చెప్తున్నాను. లవ్ ట్రాక్స్ అని పెట్టింది అంటే ఇప్పుడు కొంతమంది లైఫ్ లో కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ విషయం తీస్తున్నా అని మాత్రం అసలు అనుకోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బిగ్ బాస్ 5 నుంచి స్టార్ట్ చేద్దాం. 4 వరకు చెప్పేసాను కానీ 5, 6, 7, 8, 9 మొత్తం ఇందులోనే కంప్లీట్ చేసేస్తాను ఈ వీడియోలోనే. సరే, ఫస్ట్ షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంత్. షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ 5 లో చాలా చాలా నెగిటివిటీ వచ్చేది వీళ్ళిద్దరికి. సారీ, నేను తర్వాత మీకు మొత్తం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముందు పేర్లు చెప్పిన తర్వాత వీళ్ళ తర్వాత శ్రీరామచంద్ర, మన హమీద. శ్రీరామచంద్ర హమీద కూడా వీళ్ళిద్దరు కూడా మంచిగా ఓకే. హమీద వెళ్ళిపోతున్నప్పుడు సాంగ్ అవన్నీ మనకు తెలిసిందే కదా. అలా తర్వాత మన మానస్ ప్రియాంక సింగ్ గురించి కూడా నేను చెప్పడానికి ట్రై చేసి చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 6 లో అర్జున్ కళ్యాణ్ ఏంటంటారు శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ వసంతి. ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అది జరిగింది. రోహిత్ మెరీనా వాళ్ళు ఆల్రెడీ మ్యారేడ్ కపుల్స్ కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు అంటే జంటలు. తర్వాత రతిక రోజ్ బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక, పల్లవి ప్రశాంత్, రతిక ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, అదేంటంటారు శుభశ్రీ. తర్వాత బిగ్ బాస్ 8 లో సోనియా, అఖిల్, సోనియా నిఖిల్, అఖిల్ అంటున్నా సారీ ఫ్రెండ్స్, సోనియా నిఖిల్. మా తర్వాత మన ఎవరు సోనియా నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ తెలుసు. తనుజ, కళ్యాణ్ అది కూడా మన తెలుసు. రీతు, మన ఎవరు అదేంటంటారు డెమాన్ పవన్, రీతు, కళ్యాణ్ అని అప్పుడు ఫస్ట్ లో రీతు కళ్యాణ్ కూడా వీళ్ళని అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇదేంటంటే వీళ్ళ లవ్ స్టోరీస్ మన అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే అరే వీళ్ళు 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 రిలేషన్ ఉన్నారు అవన్నీ అంటారు, వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. కానీ అప్పుడు ఆ హౌస్ లో ఎలా ఉండేవాళ్ళో నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. నేనైతే వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని నేను చెప్తలేదు. ఓకే, లవ్ ట్రాక్స్ అని కొడితే మనం ఏఐని కొట్టినా కూడా ఏఐలో చాట్ జీపీటీలో అడగండి. మీరు చాట్ జీపీటీలో గూగుల్లో కొడితే బిగ్ బాస్ లవ్ ట్రాక్స్ అని కొడితే వీళ్ళ పేర్లు వస్తున్నాయి కాబట్టి నేను వీళ్ళ గురించి క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేశాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో అంటే బిగ్ బాస్ లో కేవలం టాస్కులు, ఫైట్లు మాత్రమే కాదు, కొంతమంది బంధాలు, స్నేహితులతో మరికొన్ని లవ్ ట్రాక్స్ కూడా ప్రేక్షకులు మనసులో ఆదరించారు. అంతే కదా. ఇప్పుడు ఓన్లీ టాస్కులు, గొడవలు ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది టాస్కులు, గొడవలు లేకున్నా కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళదైతే చాలా చాలా మందికి నచ్చింది. అలాంటి కొన్ని బిగ్ బాస్ 5 నుంచి 9 వరకు అయితే నేను క్లారిటీగా చెప్తాను. ఒక్కొక్కరి గురించి నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. చెప్తున్నా. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 5 షణ్ముఖ్, సిరి హనుమంత్. షణ్ముఖ్కి అప్పటి వరకు ఒక రిలేషన్షిప్ ఉంది, సిరికి ఒక రిలేషన్ ఉంది. ఇప్పుడు షణ్ముఖ్ అది అయిపోయి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది వేరే అమ్మాయితో, అది మనందరికి తెలిసిందే. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. కానీ హౌస్ లో వీళ్ళ బాండింగ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. అలాగే శ్రీరామచంద్ర హమీద, హేమ అని వచ్చింది సారీ, హమీద గారు. వీళ్ళ మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా చాలా మంచిగా అనిపించేది. మీకు ఎంతమంది వీళ్ళ మధ్యలో కెమిస్ట్రీ కూడా అరే బాగుంది అని అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ప్రియాంక సింగ్, మానస్ కూడా వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా చాలా చాలా క్యూట్ ఉండేది, చాలా మంచిగా ఉండేది. కానీ అది చాలా చర్చనీయంగా అయింది, అది మనందరికీ తెలిసిందే. ఎలా అంటే ఫస్ట్ సిరి గురించి మాట్లాడదాం. సిరి ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో ఉన్న వాళ్ళ రిలేషన్స్ అన్ని రిలేషన్స్ గురించి నేను చెప్తాను. సిరిది మన మన పేరు సారీ షణ్ముఖ్ రిలేషన్ గురించి మాట్లాడతాను. వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్ కొన్ని సినిమాలు కలిసి చేశారు. కొన్ని సినిమాలు అంటే మన షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు అనుకోకండి, షార్ట్ ఫిలిమ్స్. వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్, ఆ బాండింగ్ కొంచెం అద్దులు మీరిపోయింది. అప్పుడు షణ్ముఖ్ బాగా నెగిటివిటీ వచ్చింది, అక్కడ సన్ని గెలిచాడు, అది మనందరికీ తెలిసిందే. అలా వీళ్ళ మధ్యలో అలాంటి బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళకు చాలా నెగిటివిటీ వచ్చింది. ఏంట్రా బాబు తెలుగు షోలో ఈ అగ్గులు ఇవన్నీ ఎందుకు అని చాలా చాలా నెగిటివిటీ వచ్చింది, అది మనందరికీ తెలిసిందే. ఇంకా దానివల్ల ఆ ఒక్క విషయం వల్ల షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలిపెట్టింది అని కూడా చాలా మంది అంటారు. ఓకే, బిగ్ బాస్ వల్ల షణ్ముఖ్ లైఫ్
చాలా చాలా స్ట్రగుల్లో పడిపోయింది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. తర్వాత హమీద శ్రీరామచంద్ర ఎలా ఉండేదంటే ఓకే బాగుండేది. అలా అని వాళ్ళిద్దరు మంచిగా ఉండేవాళ్ళు, మంచిగా చాలా చాలా బాగుండేది. తర్వాత వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటే వీళ్ళిద్దరు ఓకే సరేలే బాగానే ఉంది అని అనుకుంటాం చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అంటే బాగుండేది. మన హమీద వెళ్తున్నప్పుడు శ్రీరామచంద్ర ఎమోషనల్ కావడం, శ్రీరామచంద్ర సింగర్ కాబట్టి సాంగ్ పాడడం, అలాంటివి కొన్ని విషయాలు జరిగాయి కానీ అది క్యూట్ అని ఇప్పుడు తలుచుకుంటే క్యూట్ అనిపిస్తుంది. అప్పుడు కూడా క్యూట్ అనిపించేది. ఇప్పుడు కామన్గా వాళ్ళ ఫ్రెండ్షిప్ అని వాళ్ళు అలాంటి రిలేషన్ అలాంటిదని ఏమనుకో. బయట ఇప్పుడు నాగ్ సార్ వచ్చినప్పుడు ఏంటి శ్రీరామచంద్ర ఏదో నడుస్తున్నట్టు నన్ను కామనే ఉంటాను అనుకో. మనం ఇప్పుడు క్యాజువల్ అతని పేరు అతని గురించి చెప్తున్నాం కాబట్టి అలా ఏదో నడుస్తున్నట్టు ఉంటుంది అని చెప్తాను చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది చెప్తుంటారు. అది అలా వాళ్ళ స్నేహం కూడా అది స్నేహం. బయట వీళ్ళు వచ్చి మేమిద్దరం రిలేషన్ ఉన్నామని బిగ్ బాస్ సీజన్ 9 వరకు అయిపోయింది. మేమిద్దరం రిలేషన్ ఉన్నామని ఎవరు చెప్పలేరు, ఏ కపుల్స్ చెప్పలేరు. అది మీ అందరికీ చెప్తున్నాను, ముందు చెప్తున్నాను. తర్వాత ప్రియాంక అక్క ఒక ర్యాంక్ అయిన ప్రియాంక అక్క చాలా 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 మంచిది. నిజం చెప్తున్నా చాలా మంచిది. అమ్మ అలాంటి వాళ్ళు ఉండాలో నాయన అనిపిస్తుంది నాకు. నిజంగా చెప్తున్నా అలాంటి వాళ్ళు లైఫ్ లో ఉండాలి ఎవరికైనా చెప్తున్నా. చాలా కేరింగ్ పర్సన్ అలాంటి అక్క. తర్వాత తనకున్న స్ట్రగుల్స్, తనకున్న కొన్ని సిచ్యువేషన్స్, తనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఓకే సరేలే మానస్ పైన మంచి విపరీతమైన మంచి రెస్పెక్ట్ ఉండేది, అది ఉండేది. కానీ మానస్ నుంచి ఎలాంటి రెస్పెక్ట్ కాదు, మానస్ నుంచి ఎలాంటిది అలా కొంచెం ఏమి ఉండేది కాదు. మన ప్రియాంక అక్కనే చాలా చాలా అంటే ప్రేమ చూపించేది. మానస్ అయితే అలాంటిది ఏమి ఉండేది కాదు. కానీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడతలేరు అంటే మన క్లారిటీ లేదంటే నేనైతే ఇప్పుడు క్లారిటీ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పర్సనల్. మానస్ మ్యారేజ్ అయింది, ప్రియాంక లైఫ్ లో ఆ యొక్క లైఫ్ లో ఉంటుంది. కాజల్, శ్రీరి వాళ్ళు ముగ్గురు కలిసి మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు. మీ అందరికీ తెలిసింది వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అలా నేనైతే అలా చెప్పగలుగుతా. ఓకే మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలంటే ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఏ విధంగా అయితే చెప్తాను, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరు లైఫ్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. అరే బిగ్ బాస్ లో కలిసి ఉన్నారు కదా ఇప్పుడు కలిసి ఉండాలి అంటే అది ఏ కపుల్స్ ఏ లవ్ ట్రాక్స్ జరగవని నేను చెప్తాను. అలాంటిది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 అర్జున్ కళ్యాణ్ కి సత్యకు మంచి బాండింగ్. ఒక బిగ్ బాస్ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు అర్జున్ కళ్యాణ్ చెప్పాడు, నేను బిగ్ బాస్ కి వచ్చిందే నేను నీకోసము నేను అని అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్ అయితే చెప్తుంటాడు. అది చాలా చాలా క్యూట్ ఉండేది. అర్జున్ కళ్యాణ్ తన సత్య మీద ఉన్న ఇష్టాన్ని పలుమార్లు చెప్పాడు. అంటే చాలా సార్లు చెప్పాడు. తను సత్య ఎలా అంటే ఆమె ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో మోసమైంది కాబట్టి ఆవిడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆవిడ చాలా చాలా స్ట్రగుల్స్ పడ్డది. ఆ రిలేషన్షిప్ వల్ల వాళ్ళ మదర్ కి చాలా ఇబ్బందులు అంటే చాలా ఆమె ఒక్క రిలేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ పడ్డది. ఆ ఒక్క విషయం వల్ల ఆవిడ లేదురా బాబు వద్దురా నాయన నాకు రిలేషన్షిప్సే వద్దు అనుకొని అలా ఉంది. అందుకే మళ్ళీ అర్జున్ కళ్యాణ్ ఇష్టపడడం అలాంటివి ఏమైనా ఉంటే వద్దు నాకు ఈ రిలేషన్సే వద్దు, ఈ కథలే వద్దు అనుకొని ఆవిడ అలానే ఉంది. అదైతే నాకు ఇబ్బంది అనిపించింది. నిజంగా సూపర్ ఫ్రెండ్స్. నిజంగా ఒక రిలేషన్ వల్ల నిజంగా ఆవిడ వల్ల ఒక డ్రామా నిజంగా చెప్తే నా జీవితంలో నిండులేనే వాళ్ళ అమ్మ స్ట్రగుల్ పడ్డది. వాళ్ళ నాన్న ఇప్పటికి వాళ్ళ నాన్న దేవుడు అబ్బా. నిజం చెప్తున్నా సత్య వాళ్ళ ఫాదర్ అయితే నిజం చెప్తున్నా సత్య వాళ్ళ నాన్న ఎంత గ్రేట్ అంటే వాళ్ళ అమ్మకి ఇప్పటికైనా వాళ్ళ అమ్మని చూసుకోవడం ఎంత గ్రేట్ అంటే నేను అంత గ్రేట్ అని చెప్తాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనుకోండి. నిజంగా నాకైతే మీకు నిజంగా దేవుడు అనిపిస్తుంది అనుకోండి. ఓకే అలా. కానీ వీళ్ళిద్దరు అది అందరిలో చాలా మంది సత్య అని అతన్ని అంటే ఎక్కిరించిన ఏమన్నా అన్నా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఉన్న బేబీ జోడి అనుకుంటా, బేబీ జోడిలో మంచి డాన్స్ చేసేవాళ్ళు. చాలా చాలా నాకైతే భలే అనిపించేది. నేను ఇన్స్టాలో రీల్ పెట్టినప్పుడు వాళ్ళు నాకు చాలా మంచిగా లైక్లు ఓకే చాలా మంచిగా అనిపించేది. నాకు క్యూట్ అనిపించేది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత అలాగే మెరీనా రోహిత్ ఎలా అంటే వాళ్ళు రియల్ గా హస్బెండ్ వైపు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. వాళ్ళ దాంపత్యం చూపించుకున్నారు. పరస్పరంగా గౌరవాలు ఉన్నాయి. ఓకే మెరీనా రోహిత్ ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది అనుకుంటా. ఐ థింక్ పాప పుట్టింది వాళ్ళకు.
వాళ్ళిద్దరు క్యూట్. ఒక ఒక పండగ చేసుకున్నారు చూడు బిగ్ బాస్ హౌస్ లో, అబ్బా బాబా హైలైట్. నాకైతే సూపర్ అనిపించింది. నేను వాళ్ళ ట్రెడిషనల్ ఒక రెడ్ శారీ కట్టుకొని అమ్మాయిలు ఫాస్టింగ్ ఉండి నైట్ చందమామని చూసి వాళ్ళ హస్బెండ్ ని చూసి, అది చౌక ఏదో పేరు ఉంది, ఇప్పుడు నాకు అంత ఐడియా వస్తలేదు ఆ పండగ పేరు. ఆ పండగ చేసుకున్నట్టు నాకైతే హైలైట్ నచ్చింది ఆ పండగ. నిజంగా మీకు ఎంతమందికి ఆ సీజన్ లో అది ఆ పండగ మీకు నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ సూపర్ చాలా చాలా ఇష్టం ఆ పండగ. ఓకే. తర్వాత వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్, మంచిగా ఉండేవాళ్ళు నిజంగా. తన అంటే గేమ్స్ ఆడేవాళ్ళు, మంచిగా అందరితో కలిసి ఉండేవాళ్ళు. అదైతే చాలా క్యూట్ అనిపించేది. మీకు ఎంతమందికి ఆ క్యూట్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటా. నాకైతే రియల్ చెప్తాను, వాళ్ళిద్దరు జంట అయితే హైలైట్ ఉంటుంది. చాలా క్యూట్ అనిపిస్తుంది నిజంగా. రోహిత్ అన్న, కీర్తి భట్, అది తెలుసు కీర్తి గారి ఎంగేజ్మెంట్ కూడా వీళ్ళు అంటే ముందరుండి చేయడం అలాంటివి అయితే సూపర్ అండి. ఎవరు చేశారండి అలా? నేనైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. వాళ్ళ ముందరుండి వాళ్ళ అమ్మ నాన్న, కీర్తికి అమ్మ నాన్నలాగా కూర్చోవడం అయితే ఒక రేంజ్ అని చెప్తాను నేను, హైలైట్ అని చెప్తాను. నిజం చెప్తున్నా, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అలాంటి అబ్బా సొంత వాళ్ళే కారు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా సొంత వాళ్ళే కారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి అలా చేసే వాళ్ళంటే నిజంగా హైలైట్ అనిపిస్తుంది. నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు. మెరీనా మన రోహిత్ గారిని చూస్తే సూపర్ అనిపిస్తుంది. మన బిగ్ బాస్ 7 లో నాకు నేను బిగ్ బాస్ 7 నేను రివ్యూస్ గానే చేసింటే మాత్రం ఈ రోజు నేను మంచిగా చాలా 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 మంచిగా బతుకుతుంటేనేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకు ఫేవరెట్. అప్పుడు అంత కోపం వచ్చేది. నేను మా ఫ్రెండ్స్ తోనైనా ఎవరితోనైనా చెప్తుండే కానీ, వీడు ఇట్లా చేసిండు, వాడెట్లా చేసిండు, అదెట్లా అని కామన్ వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు కాబట్టి చెప్తున్నా. ఆమె అలా చేసింది, ఇతను ఇలా చేసింది, ఇట్లా చేయకపోతే బాగుండే, ఇలా చేయకపోతే బాగుండే, ఇలా గేమ్ పెట్టింటే బాగుండే అని చాలా చాలా అనుకునేదాన్ని. బిగ్ బాస్ 8 చేశాను కానీ 5కే వచ్చినాక మన అదేనంట నా ఛానల్ పోయింది కాబట్టి అప్పుడు నా మిస్టేకే. నేనే కొన్ని వీడియోలు పెట్టకుండా అవి ప్రోమోలు అట్లనే కాపీరైట్ వచ్చినా కూడా అలానే పెట్టడం వల్ల పోయింది. అందుకోసమే అప్పటి నుంచి అమ్మో లేదనుకొని బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష నుంచి మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు 3K అయింది సబ్స్క్రైబర్స్. వాచ్ అవర్ కూడా తొందర వస్తే బాగుంటుందని నేను అట్లా అనుకున్నాను. సారీ, నేను ఏదో చెప్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 7 మై ఫేవరెట్ అంట. నేను ఎందుకు మై ఫేవరెట్ అంటున్నా అంటే, బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్దీప్, శోభ, మన ఎవరు ప్రియాంక, వీళ్ళు ముగ్గురు మై ఫేవరెట్. స్పై బ్యాచ్ అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 రతిక పల్లవి ప్రశాంత్, వీళ్ళ బాండింగ్ మొదట్లో వైరల్ అయిపోయింది. తర్వాత వీళ్ళ బాండింగ్ ఎలా అంటే, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని మన అందరికీ తెలిసింది, మీ అందరికీ తెలిసింది. రైతు బిడ్డ, అతను ఒకనే రైతు బిడ్డ లాగా ఫీల్ అయిపోతుంటాడు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ వేసుకొని వచ్చాడు. అందరం రైతు బిడ్డలు, ఎవరం మా నాన్న ఏమి అంబానీ కాదు, ఎవరి నాన్న ఏమి అంబానీ కాదు, ఉన్నంత కాదు అంతే అందరం రైతు. కామన్ గా మన పేరెంట్స్ అయినా మన గ్రాండ్ పేరెంట్స్ అయినా వాళ్ళు రైతులే ఉంటారు. మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికి ఆల్మోస్ట్ రైతులే ఉంటారు. అందరూ రైతులే. యాక్టర్స్ పిల్లలు కూడా రైతులే 100%. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున వాళ్ళ తాతలు కూడా ఇండస్ట్రీలో లేరు కదా, రైతులే కామన్ గా. వాళ్ళ నాన్న వచ్చి నాగార్జున సార్ వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. నాగార్జున సార్ గురించి ఎందుకు చెప్పారంటే, బిగ్ బాస్ రిలేటివ్ ఎవరు నాగార్జున సార్ కాబట్టి బిగ్ బాస్ గురించి నాగార్జున సార్ గురించే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా చాలా బాగుండేది. రతిక అన్నప్పుడు అందరు అదే మన పల్లె ప్రశాంత్ చాలా సిగ్గుపడేటోడు, అదంతా చాలా భలే అనిపించేది అనుకోండి. కానీ తర్వాత మన వీళ్ళిద్దరికి కొన్ని ఇష్యూస్ వచ్చాయి, కొన్ని గొడవలు వచ్చినాక రతిక ఎలిమినేషన్ అయింది. రతిక ఎలిమినేషన్ అయిపోయినాక అప్పుడు పల్లె ప్రశాంత్ కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎందుకు ట్రోల్స్ వచ్చాయంటే, ఓకే వీడేంటి రైతు బిడ్డ అని చెప్పి అడవి ఏ పని చేస్తున్నాడు, ఏంటి కథలు ఏంటి అని చాలా మంది అన్నారు. అలా రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ వేసుకొని ఈ కథలు ఏం చేస్తున్నాడు అని చాలా చాలా మంది అన్నారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరిగాయి అనుకోండి. అలా కానీ వీళ్ళిద్దరు నచ్చి అంటే మళ్ళీ ఎలిమినేషన్ అయినాక మళ్ళీ వచ్చి నేను మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను అని రతిక అన్నప్పుడు, లేదు నేను చెయ్యను, నాకు వద్దు, మీ ఫ్రెండ్షిపే వద్దు, మీరు వద్దు అని పల్లవి ప్రశాంత్ అనడం, అదైతే భలే అనిపించేది. రతిక వచ్చినాక నేను నీతో కూర్చొని మాట్లాడాలంటే శివాజీ గారు ఉన్నారు, వద్దులే అని అంటారు. రతిక బిగ్ బాస్ హౌస్ మళ్ళీ తర్వాత
వచ్చినాక రతిక హౌస్ లోకి వచ్చినాక మళ్ళా అంత విచిత్రం విచిత్రంగా చేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ రతికకి ఏదో బయట ఒక రిలేషన్, ఆ రిలేషన్ బాగా వైరల్ కావడం, అది ఎప్పుడో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అవి వైరల్ కావడం, అవన్నీ మనం చూసామనుకుంటా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా రతిక కొన్ని విషయాల వల్ల అదేంటి తర్వాత రతిక అది వైరల్ అయిపోయినాక రతిక ఏం చేసింది, రతిక గురించి రతిక ప్రిన్స్ ఎవరి గురించి చర్చలు జరిగాయి. అంటే రతిక ప్రిన్స్ కూడా వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని అన్నారు. అంటే రిలేషన్ అంటే మన బిగ్ బాస్ లో అట్లా ఫ్రెండ్స్ లాగా వీళ్ళ అప్పుడు క్లోజ్ గా మాట్లాడి తర్వాత రతిక అదేంటి రతికని రాధిక అని కూడా బాగా ట్రోల్స్ చేశారు. అదైతే చాలా తప్పబ్బా. నేను ఒకరి విషయం అయితే ఎప్పుడు కొన్ని విషయాలు ఎప్పుడు మనం ట్రోల్స్ చేయొద్దని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అవతల కూడా ఒక అమ్మాయి కదా, ఆ అమ్మాయిని ట్రోల్ చేసి అవతల కూడా ఒక అమ్మాయి మన అక్కను మన చెల్లెలు ఎవరు ఉంటే అలానే ఉంటారు. అలాంటివి ఆలోచించుకొని మనం ఏమైనా ట్రోల్స్ చేసేటప్పుడు ఆలోచించండి అని నేను చెప్తాను. రీసెంట్ గా తనుజ విషయంలో కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఒకరిని ట్రోల్స్ చేస్తే మీకేమొస్తుంది, ఒకరికి బ్యాడ్ కమెంట్స్ పెడితే మీకేమొస్తుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నేను అదొకటైతే నేను చెప్పగలుగుతా. అలా అయినాక గౌతమ్ కృష్ణ శుభశ్రీ వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది. నేను చెప్తాను బిగ్ బాస్ సీజన్ 7 లో గౌతమ్ బిగ్ బాస్ 8 లో రన్నర్ అప్ అయిన మన గౌతమ్ శుభశ్రీ వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే చాలా మన ఎవరు శుభశ్రీ ఏంటంటే క్యూట్ గా మాట్లాడేది, చాలా చాలా మన మనోభావాల పాపాన్ని కూడా ఆవిడకు ఒక పేరు వచ్చింది, అది మనందరికీ తెలిసింది. అంటే క్యూట్ గా మాట్లాడేది, చాలా చాలా మంచిగా మాట్లాడేది మన ఎవరు శుభశ్రీ. నిజంగా ఆగకుండా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాలంటే నాట్ జోక్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. ఆగకుండా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాలంటే నాట్ జోక్, కానీ మాట్లాడాలి తప్పదు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళిద్దరు సారీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా చాలా బాగా అనిపించేది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా క్యూట్ అనిపించేది. తర్వాత ఎలా అంటే వీళ్ళ బాండింగ్ బాగా ట్రెండ్ అయిపోయింది. శుభశ్రీ మంచిగా క్యూట్ గా మాట్లాడడం, గౌతమ్ మంచిగా మాట్లాడడం, ఇవన్నీ చాలా క్యూట్ అయిపోయింది, చాలా మంచిగా అయింది. తర్వాత శుభశ్రీ ఎలిమినేషన్ అయినప్పుడు కొంచెం బాధపడడం, ఫస్ట్ మనం అంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ అంటే ఎలిమినేషన్ అయిందని చెప్పి అతన్ని కూడా పంపించేటప్పుడు ఆవిడ ఏడవడం అవన్నీ బాగా క్యూట్ అయినాయి. ఇప్పుడు శుభశ్రీ లైఫ్ లో శుభశ్రీ ఉంది, గౌతమ్ లైఫ్ లో గౌతమ్. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరి లైఫ్ లో ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. ఏ జంట అంటే మెరీనా రోహిత్ ఏంటంటే వీళ్ళు భార్య భర్తలు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని వచ్చారు, కానీ వీళ్ళు తప్ప ఎవరు కలిసి ఉండలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అలా వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా చాలా ట్రెండ్ అయిపోయింది. చాలా చాలా నిజంగా చాలా ట్రెండ్ అయిపోయింది అనుకోండి అలాంటిది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 మనందరికీ తెలిసిందే. నిఖిల్ విన్నర్ అయ్యాడు. అదే నిఖిల్, సోనియా ఆకుల అండ్ అలాగే పృథ్వీ. ఓకే, నిఖిల్ సోనియా గురించి మాట్లాడదాం. ఫస్ట్ నిఖిల్ సోనియా పృథ్వీ ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు. ముగ్గురు కలిసి ఉంటే అది చాలా వల్గారిటీగా ఆమెని ట్రోల్ చేసి చూడండి. అదంతా వరస్ట్ అంటే నాకైతే మంట కోపం వచ్చింది అనుకోండి. వరస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళందరు ఫ్రెండ్స్ అంతే. నేను కూడా ఇప్పుడు తమ్నైల్ పెట్టచ్చు కాదని నేను చెప్పాను, కానీ అది లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది అది ఏం పెట్టాను ఏంటి వీడియో అని కూడా మనకు లోపలికి పోయినాక తర్వాతనే తెలుస్తుంది కదా. అలా అయితే వీళ్ళ ముగ్గురిని చాలా చాలా ట్రోల్స్ చేశారు. ఏంటబ్బా వీళ్ళు ముగ్గురు రిలేషన్ ఏంటి వీళ్ళేంటి అని చాలా చాలా విషయాల్లోకి చాలా సార్లు మాట్లాడారు. అది మనందరికీ తెలిసింది. చాలా వరస్ట్ గా మాట్లాడుకున్నాము. చాలా నిజంగా చేతులు పెడుతుంది, ఎక్కడెక్కడ వాడుతుంది, ఏంటివో మాట్లాడిండ్రు. చాలా ఆ ఇంట్లో తనని చాలా నెగిటివిటీగా చేశారు. నెగిటివిటీగా చేసిన తర్వాత ఆవిడ ఎలిమినేషన్ అయ్యే ఛాయిస్ కూడా వచ్చింది. ఎలిమినేషన్ అయ్యింది మన సోనియా గారు. ఎలిమినేషన్ అయిన తర్వాత ఎలిమినేషన్ అయిన తర్వాత కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఆ రిలేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా మీరు చెప్పండి. బిగ్ బాస్ సీజన్ లో ఒక రిలేషన్ గురించి చెప్పాను. ఆ రిలేషన్ గురించి ఏంటంటే మన యష్మి నిఖిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. యష్మి నిఖిల్ ఏంటంటే నిఖిల్కి అంటే యష్మికి నిఖిల్ వల్ల కొంచెం ఇంట్రెస్ట్, ఏదో కళ వచ్చింది, ఆ కళ వల్ల ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆవిడ యష్మి నిఖిల్తో చెప్తుంది ఇది సిచ్యువేషన్, ఇది కళ వచ్చిందని. యష్మి నిఖిల్కి చాలా సపోర్ట్ఫుల్గా చాలా మంచిగా, అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా. అలా ఫ్రెండ్స్ అంటే నేనైతే ఎవరిని ఏ దాన్ని వీళ్ళు లవర్స్ వీళ్ళు లవ్ ట్రాక్ అని నేను ఏ రోజు నేను చెప్పలేను. ఇది పార్ట్ 2 లో కూడా చెప్తాను, పార్ట్ 1 లో కూడా నేను చెప్పలేను. పార్ట్ 1 కూడా చాలా మంది చూసారు కదా, మీకు తెలిసి ఉంటుంది. కొన్ని లైక్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్.
తర్వాత యష్మి మన ఎవరు నిఖిల్, వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా క్యూట్ అనిపించేది, చాలా మంచిగా అనిపించేది. మీకు ఎంతమందికి నచ్చింది అది సోనీ పోయిన తర్వాత చాలా చాలా క్యూట్ అనిపించేది, నాకైతే చాలా బాగుంది. ఇంకొకటి యష్మికి మణికంఠ అసలు నచ్చేవారు, మణికంఠ ఎవరు హగ్ చేసి కూడా అది అంటే యష్మికి చాలా వల్గారిటీ అనిపించింది, చాలా నచ్చలేదు. ఏంటి ఇలా అదే అని చాలా ఎమోషనల్ అయిపోయింది. మన ఎవరు ఆ, యష్మి చాలా ఎమోషనల్ అయిపోయింది, చాలా చాలా బాగా అనిపించింది. అదైతే అయ్యో అనిపించింది. మీకు ఎంతమందికి అవునరా బాబు ఏంట్రా బాబు ఇలా చేశారు అని ఒక థాట్ అనిపిస్తాడు, అలా మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారు అనుకుంటాను. అలా తర్వాత మన ఎవరు ఆ, పృథ్వీ విష్ణుప్రియ, విష్ణుప్రియ కెమిస్ట్రీ మాత్రం చాలా ఆసక్తికరమైనది. చాలా క్యూట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరు బాండింగ్ లో, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో. నాకైతే భలే భలే నచ్చింది, చెప్తాను. మన విష్ణుప్రియ అని చాలా మంది ఓకే ఇలా ఇలా అని చాలా మంది మాట్లాడుకుంటారు. ఓకే, అది ఎవరి పర్సనల్ వాళ్ళ ఫ్రెండ్స్, నేనైతే ఏమి అనాలనుకుంటలేను. కానీ ఒకటైతే చెప్తాను, ఆడ తప్పేముంది ఇప్పుడు ఒకరిమైన ఆవిడ కనిపించింది, అనిపించినప్పుడు వాళ్ళిద్దరు బంధం కూడా చాలా. ఆవిడ అమ్మ లేకుండా, వాళ్ళ అమ్మ చనిపోయింది రీసెంట్, అది తెలిసిందే కదా. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా ఆవిడ చాలా చాలా ఎమోషనల్ అయ్యి చాలా ఏడవడం, చాలా విషయాల్లో అబ్బా ఏంట్రా బాబు ఇది సిచ్యువేషన్ అని, చాలా చాలా సిచ్యువేషన్స్, ఎన్ని సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా. ఏంట్రా బాబు ఈ బాధలు, ఏంటిరా ఈ కథలు అని చాలా చాలా ఎమోషనల్ అయిపోయిన రోజులు కూడా మన సారీ పేరెంట్ విష్ణుప్రియ చాలా ఉండేది. నిజంగా పాపం చాలా మంది బాధపడతారు. నాకు విష్ణుప్రియ రీతి నచ్చుతారు నిజంగా. మీ కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. అరే అమ్మాయిలు ఏంటి ఇలా ఉంటారు అంటే వాళ్ళ రియల్ లైఫ్ లో పోతే తెలుస్తుంది. వాళ్ళు నిజం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడే నాకు రీతి అంటే ఇష్టము, విష్ణుప్రియ అంటే ఇష్టం. అంతకన్నా ముందు ఏంటి ఏంటి వీళ్ళ బాధ ఏంటంటే, విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో పితృదేవతలని పెద్దవాళ్ళని ఎంత మాట్లాడేది. ఆ నవ్వుకు నాగార్జున సార్ అయితే విష్ణుప్రియ రీతి నవ్వునైతే క్యూట్ అబ్బా, నిజంగా చాలా చాలా క్యూట్. నిజంగా నాకైతే హైలైట్ అనిపిస్తుంది వీళ్ళ నవ్వు అది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అంతా క్లోజ్ అయితే కాదు, వీళ్ళ అలా కొన్ని ఫ్రెండ్స్ అలా ఉండేది. సరే ఏమన్నా కానీ తర్వాత చూసుకున్నాం అనుకోండి. అలా నేను ఈషా వన్లో కూడా హీరో నుంచి యాడ్స్ వస్తున్నాయి, నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఈషాలో యాడ్స్ వస్తున్నాయి, ఈషా వల్ల యాడ్స్ వస్తున్నాయి, నిజంగా చాలా చాలా హ్యాపీ. ఓకే, తర్వాత విష్ణుప్రియ పృథ్వీ క్యూట్ ఉండేది. ఏమంటది ఎవరెవరు ఆ సాంగ్ వాళ్ళిద్దరికి అని, ఆ పాట తిట్టు కొట్టు పడతా అని ఆ సాంగ్ ఒకటి ఉంటుంది అనుకుంటా, అది ఏం సినిమా నాకు ఐడియా లేదంటే ప్లీజ్ సారీ. ఆ పాట కూడా వీళ్ళిద్దరికి ఆ పాట బాగా ట్రెండ్ అయిపోయినప్పుడు, అంటే అప్పుడు అదెవరు మన విష్ణుప్రియ కోసము ఊకే పృథ్వీ పాడుతుంది ఆ సాంగ్, అలా బాగా ట్రెండ్ అయిపోయింది. నిజంగా నాకైతే చాలా చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎంతమందికి క్యూట్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారనుకుంటా. నాకైతే హైలైట్ అనిపించింది వీళ్ళిద్దరు బాండింగ్, వీళ్ళిద్దరు ఉండే కొన్ని నిజంగా చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇప్పుడైనా పృథ్వీ ఏంటంటే పృథ్వీ ఫోన్ అవుతాడు. మా రీసెంట్ వరకు ఒక కిస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆ టైంలో అలా తప్పేమో నిజంగా ఎవరు ఉండరు ఆ విషయంలో. వాళ్ళు మంచి ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు, మనమే ఎక్కువ ఊహించుకుంటామేమో అనిపిస్తుంది. తర్వాత పృథ్వీ వీళ్ళది ఇలా, సోనియా ఆకుల వీళ్ళది కూడా అలా జరిగింది. తర్వాత యష్మి వీళ్ళది కూడా అలా ఉండేది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 మీ ఫేవరెట్ అయిన గురించి మాట్లాడదాం. తనుజ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 లో తనుజ కళ్యాణ్ ఏంటంటే వీళ్ళ వంట వీళ్ళ బాండింగ్ చాలా చాలా క్యూట్ ఉండేది. ఫస్ట్ అస్సలు నచ్చేది కాకుండా, అంటే తనుజ అంత మాట్లాడేది కాకుండా, కళ్యాణ్ ఏంటంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సేమ్ తనుజలా ఉండేది. ఈ ఏజ్ లో చిన్నోని, నాకన్నా చాలా చిన్నోనిరా, నువ్వు ఏం మాట్లాడుతున్నారా అన్న కూడా అస్సలు వినకుండా మన కళ్యాణ్ తనుజ అంటే క్రష్ చూపిస్తూనే ఉంటుండే ఎప్పుడు. అదే నాకు ఇష్టం అనే నాకు నువ్వు అలానే అలా అనిపించేది అని చాలా చాలా మాట్లాడేవారు. ఓకే పర్వాలేదులే అని ఇప్పుడు కామన్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్, నేనేమన్నాను తప్పేమన్నా ఒకరి మీద ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ చెప్పుకోవడమో మంచిదేమో అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్ లా కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి, ఆ ఫీలింగ్ చెప్పుకోకుండా అలానే పెట్టుకుంటే ఆ రిలేషన్ పోతుందేమో అనిపిస్తుంది నాకు. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ అంటలేదు, కొన్ని సిచ్యువేషన్స్ లో చెప్తున్నాను, ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు చెప్పుకోవడం తప్పేం లేదు.
అదని ప్రతి ఒక్కరికి ఎవరో చెప్తాడని ఎవరో మనకని కొన్ని ఫీలింగ్స్ అని చెప్తున్నాను, నేను అందరిని అంటలేను, ముందు చెప్తున్నాను. అలా కళ్యాణ్ తనుజకు 100 సార్లు చెప్పేటాడు, అరే ఇది 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 అని. అది ఎట్లా చెప్పేటాడు నేను చెప్తాను. ముందుగా ఫస్ట్ రీతు కళ్యాణ్ చాలా క్లోజ్ ఉండేవాళ్ళు. ఫస్ట్ కళ్యాణ్ రీతు వీళ్ళిద్దరు లవర్స్ అని చాలా మంది అన్నారు. బాగానే నడుస్తుందని డెమాన్ది కూడా వీళ్ళు ఏంటంటే, అరే లవ్ ట్రాక్ ఏంటంటే రీతుది కళ్యాణ్ది, అరే వీళ్ళిద్దరిది బాగుంది బాగా నడుస్తుంది అనుకున్నారు. అప్పుడు దివ్య వచ్చింది. మీ అందరికీ గుర్తుందిలే దివ్య వచ్చింది. దివ్య వచ్చినప్పుడు ఏంటంటే బాగానే నడుస్తుందిరా మీది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే అప్పుడు షాక్ అయిపోయారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఏంటి అని అనుకుని రీతుని కళ్యాణ్ని రీతు లవ్ చేస్తుంది, రీతు కళ్యాణ్ లవ్ చేస్తుండ్రు, డెమాన్ రీతు లవ్ చేస్తుండ్రు అని అలాంటి ఒకటి బయటకు వచ్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగానే నడుస్తుందిరా అన్నప్పుడు అప్పుడు కళ్యాణ్ అమ్మో గ్రహించి ఇదేంటి ఇలా జరుగుతుందా, ఇలా వస్తుందా బయటికి అని కళ్యాణ్ సైడ్ అయిపోయారు. అప్పుడు కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా క్యూట్ అయిపించింది. చాలా మందికి చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కళ్యాణ్ తనుజతోనే ఉండాలంటే కాదు, అది వాళ్ళ మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఏదో మీరు ప్రతి ఒక్కటి తిక్కగా ఆలోచించకండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టకండి. రీసెంట్ లైవ్ లో చెప్పేసి అది మీ అందరికి తెలిసిందే. అలాంటి కమెంట్స్ పెట్టడం ఆపేయండి ప్లీజ్, అదొకటి నేను చెప్పగలుగుతాను. అంతే. తర్వాత దాని గురించి కూడా ఈషా 1 లో ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేయాలనుకున్నాను, చేశాను. కొంచెం మెల్లిమెల్లిగా ఎందుకో వీడియోస్ మంచిగా ఇప్పుడే బూస్టప్ వస్తుంది, నేను వీడియోలు చేయడం ఆపేస్తున్నాను. ఎందుకు ఆపేస్తున్నాను నాకు అర్థమైతే వీడియోలు చేయడం చాలా చాలా తగ్గిపోతుంది, వర్క్ అయిపోతుంది, అదేదో అర్థమవుతలేదు. చేయడానికి ట్రై చేశాను. నిజంగా ఫోన్స్ ఎక్కువైనాయి. ఫోన్ మాట్లాడడం ముందు చాలా ఎక్కువైంది నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ అని మా అక్క వాళ్ళని అలాన్నీ పని చేయాలని నేను అనుకుంటున్నాను. సరే అక్క వాళ్ళంటే మా కాలేజ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళతో మాట్లాడడం బంద్ చేయాలి ముందు అనుకుంటున్నాను. సరే రీతు ఇంకా తర్వాత ఇంకా రీతుకు మన కళ్యాణ్ ఇంకా అంటే అంత క్లోజ్ అయిపోలేదు, ఇంకా మళ్ళీ మెల్లమెల్లగా దూరం అయిపోయిండు. తర్వాత డెమాన్ మన డెమాన్ రీతు బాండింగ్ అయితే చాలా చాలా బాగుంటది. వీళ్ళ క్యూట్, వీళ్ళిద్దరు నాకు చాలా ఫేవరెట్. వీళ్ళిద్దరికి నేను పిఆర్ అని కూడా అంటారు. అరే మీకు ఒక్కటే చెప్తా, మీరు పిఆర్ ఓకే రీతు వాళ్ళ పిఆర్ అని నన్ను అన్నప్పుడు పైసలు ఏంటారు నాయన నాకు, నేను అదే కోరుకుంటా. మీరు నన్ను పిఆర్ అంటున్నారు, ఓకే నేను ఒప్పుకుంటా పిఆర్ అని చెప్తున్నాను. నాకు ఏ రీతు మనీ ఇవ్వలేదు, అలా డిమాండ్ పవన్ నాకు మనీ ఇవ్వలేదు. నన్ను పిఆర్ అని ఎందుకు అంటారా బాబు? నాకు ఆ పేరు ఇష్టం, ఆ పేరే నేను వీడియోలు పెట్టుకుంటా. దాన్ని కూడా పిఆర్ అంటే పిఆర్ అయితే నాకు మనీ ఇస్తే బాగుండే, వాళ్ళు కూడా నాకు మనీ ఇచ్చింటే సరేలే, అటు నుంచి అయినా మనీ వస్తున్నాయి కదా నాకు, అదే అలానన్నా వీడియోలు చేసుకుందాం అని ఒక థాట్ ఉంటుంది. ప్రతి మీరు పిఆర్ అనేది అనకండి. నేను ఒక వీడియో చేస్తాం, నాకు చాలా మంది ఈమె పిఆర్ ఈషా యూట్యూబ్ ఛానల్ ఆవిడ రీతుకు పవన్ కి పిఆర్ అని చాలా కమెంట్స్ వచ్చాయి. చాలా కమెంట్స్ వస్తే నేను చెప్తున్నాను, నో కాదు, నేను పిఆర్ని కాదు, నా ఫేవరెట్ వాళ్ళు కాబట్టి నేను చేస్తున్నాను. నేను ఎలాంటి పిఆర్ని కాదు, నేను ఎవరికి పిఆర్ని కాదని చాలా కమెంట్స్ పెట్టాను. నేను లేదు వాళ్ళకి రిప్లై చేశాను. కానీ మీరు ఇంకా పిఆర్ అంటే ప్లీజ్ పిఆర్ అనడం బంద్ చేయండి. ఇది ఒకరైతే నేను చెప్తా. నాకు అవతల మనీ ఇస్తే నేను 100% పిఆర్ అంటే నేను ఒప్పుకుంటా. కానీ నాకు ఎవరు మనీ ఇస్తలేరు. నాకు నచ్చిన వాళ్ళు నేను వీడియోలు చేసుకుంటున్నా, దాన్ని కూడా పిఆర్ అంటే బాగుండదు. ఇంకొకసారి పిఆర్ అనే కమెంట్స్ అయితే నాకు రావద్దని నేను చెప్తున్నాను. ఓకే సారీ ఫ్రెండ్స్, ఏదో కోపం వచ్చి మాట్లాడేశాను. అలా వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా క్యూట్ ఉంటే చాలా ఇష్టం నాకైతే. నిజం చెప్తున్నా, బిగ్ బాస్ లో వీళ్ళందరూ ట్రాక్స్ నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి. 9 సీజన్లో 10 సీజన్లో ఎవరు స్టార్ట్ అవుతారో, నిజంగా నాకైతే ఎవరు వస్తారో, ఎవరు లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతారో, నాకు ఎవరు మంచిగా అనిపిస్తారో ఇవన్నీ చూసుకోవాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకో 1 వీక్ అయితే అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు చూడండి దుమ్ము లేద్దాం, వీడియోస్ దుమ్ము లేద్దాం. నిజంగా ఈ లవ్ ట్రాక్స్ అని ఇవి నిజమైనవే అని స్నేహితులుగా ముగిశాయి, అంతేగాని వీళ్ళు రియలా వీళ్ళు అని అందరూ అనుకోకండి. ఇంతే బిగ్ బాస్ 6 సీజన్ లవ్ స్టోరీస్ లవ్ ట్రాక్స్ అవన్నీ వీళ్ళు. కానీ వీళ్ళు నిజంగా గేమ్ లోనే వీళ్ళు రియల్ గానా అంటే అంత లేదు, ఉంటే ఆడ వరకే వాళ్ళు అంతవరకే ఉంటారు. నేను అంతకు మించి ఇంతవరకు చూసారుగా బిగ్ బాస్ 5 నుంచి ఫస్ట్ పార్ట్ 1 లో 1 to 4 చెప్పాను, ఇందులో 5 చెప్పాను. మీకు ఏ లవ్ ట్రాక్ అంటే ఇష్టమో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.